కౌతల మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు వీరేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం ఎంఈఓ2 శోభారాణి విచారణ చేపట్టారు. పాఠశాల సందర్శించి ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలియజేశారు. బియ్యం రేషన్ను పక్కదారిలో తరలించి విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రధానోపాధ్యాయుని విధుల నుండి సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి యూట్యూబ్లో మరియు న్యూస్ పేపర్లో వైరల్ అయినటువంటి సంఘటన గురించి నేను జెడ్పీహెచ్ఎస్ కౌతాలంకు ఎంక్వైరీ నిమిత్తమై రావటం జరిగింది. నా ఎంక్వైరీలో నేను పరిశీలించినటువంటి అంశాలు తర్వాత ఆయాలతో కూడా మాట్లాడాను. వారు ఏం తీసుకొని వెళ్ళారు, ఏం జరిగింది అని హెచ్ఎం గారిని కూడా విచారించటం జరిగింది. తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి పాత స్టాక్ను కూడా రైస్ను కూడా పరిశీలించాను. తర్వాత ఇంకా రికార్డ్స్ కూడా పరిశీలించి ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వాస్తవాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను. ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు? నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా వస్తుంటానండి. విద్యార్థులు ఇక్కడ మీకు సమస్యల గురించి ఏమేమి తెలియదు? ఒకసారి ఫుడ్ సరిగా లేదని చెప్పడం జరిగింది. నేను ఎండిఎం ఏజెన్సీ వాళ్ళకి షోకాస్ కూడా ఇచ్చాను. తర్వాత కొంచెము ఇక్కడ నీటి సమస్య ఉండింది. ఇది యాక్చువల్లీ వచ్చేసి పిఎంశ్రీ స్కూల్ అన్నమాట. నిధులు కూడా బాగానే కేంద్రం నుంచి రావటం జరిగింది. ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాష్రూమ్స్ గురించి కానీ అవన్నీ కూడా హెచ్ఎం గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కూడా తయారయ్యాయి. అవి కూడా మనకు వాడుకలోకి వస్తాయి. తర్వాత కొంచెం మిడ్ డే మీల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆయాలతో మాట్లాడడము, ఎండిఎం వాళ్ళతో వాటన్నిటిని కూడా హెచ్ఎం గారి సహకారంతో హెచ్ఎం గారికి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఇంకా బాగా చేపించడానికి తన వంతుగా తను నిధులు ఎంత విడుదలైంది, ఇప్పటిదాకా స్కూల్కి ఎంత ఖర్చు పెట్టుకున్నారు? ఇప్పుడు దాకా ఏమేమి చేసినాం సార్ చెప్పండి. ఇప్పుడు దాకా 2,10,10,000 ఖర్చు చేస్తాం. 2,10,10,000 వచ్చి స్వీపర్లను దౌర్జన్యంగా సంచులు చెకప్ చేయడం జరిగింది. నా ఎదురుగానే స్వీపర్లను ఘోరంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా సంచులను ప్రదేశంలో నాకు బాధాకరంగా కనిపించింది. అతను పర్మిషన్ తీసుకురాకుండా లోపలికి వచ్చి చెక్ చేసుకునే తర్వాత సున్నం ప్యాకెట్లు దొరికినాయి అతనికి. మన సున్నం ప్యాకెట్ దొరికినాయి, బియ్యం దొరుకుతాయని అతను ఆశించి వచ్చినాడు. బియ్యం తీసుకుపోతున్నారు అనే ఉద్దేశంతో వైరల్ అవుతున్నాయి. అదేది మోటార్ సైకిల్ మీద బియ్యం తీసుకుపోతున్నారు, చెక్ చేయాలని వచ్చినాడు. వస్తే వాళ్ళు చెక్ చేసిన తర్వాత సున్నం ప్యాకెట్లు దొరికింటే అతను అక్కసుతో మీరు అంత చూస్తాను, మీరు బియ్యం తరలిస్తున్నారని బయటికి అనుకుంటూ నా ఫోటో తీసుకొని పోయినాడు. నేను ఒక్క దౌర్జన్యంగా చెక్ చేస్తామని, కానీ అతనికి విలువ ఇచ్చినాం విలేకరి కాబట్టి చెక్ చేసిన తర్వాత సున్నం ప్యాకెట్ దొరికే కనీసం సారీ అని చెప్పాలి కదా. అయ్యా నేను పొరపాటు పడినాను, సున్నం సారీ మళ్ళీ కావాల్సింటే మీరు ఏం తీసుకుపోయినారో అడిగితే చెప్పేవాడిని కదా. నాతో కనీసం ఒక మాటను అడిగితే నేను చెప్తాను, అయ్యా వ్యర్థ పదార్థం తీసుకుపోతున్నావయ్యా, దాన్ని తీసుకొని పోయి బయటికి పంపి చెత్త పదార్థాలు చెత్త చేసే ప్రదేశం బయటికి పోయి ఉంటాయి అనే విషయం చెప్తే అర్థం చేసుకోకపోతే ఇట్లా అవి పంపించినామయ్యా, చెత్త పదార్థాలు పంపించినామని చెప్పినాం. తర్వాత అవి బియ్యమని భావించుకొని అక్రమ తరలింపని అతను వైరల్గా యూట్యూబ్లో సృష్టించి నెగిటివ్గా చేసినాడు. కారణం ఏమిటంటే 15 రోజుల క్రితము డబ్బులు కావాలా మాకు అని అక్రమ సందా వసూలు మమ్మల్ని అడగడం జరిగింది. నేను ఇవ్వనని చెప్పాను. ఎందువల్ల అడిగినారు? అది ఢిల్లీలో ఏదో సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ వసూలకు మాకు ఖర్చులకు కావాలా డబ్బులు. చందాకు వరకు వాళ్ళు అక్రమ పరంగా వాళ్ళు అడిగినారు. అది అక్రమాన్ని మీరు ఎట్లా చెప్తారు సార్? చందా